ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే జమ్ములపాలెంకు చెందిన వెలగపూడి మాధవరావు అనే వ్యక్తి తన రోజువారీ ఆదాయంలో 10% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచాడు. కరవది గ్రామానికి చెందిన 2 కాళ్లు లేని జయంత్ బాబు అనే దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ను బహూకరించి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రకాశం భవనం వద్ద జయంత్ బాబుకు 3 చక్రాల సైకిల్ను అందజేశారు. కార్యక్రమంలో దేనువుకొండ సుబ్బయ్య, అంగలకుర్తి ప్రసాద్, గిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెలగపూడి మాధవరావు. మాది టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామము. నేను ఆటో నడుపుకుంటూ ఒంగోలులో జీవనం సాగిస్తున్నాను. నేను తోలిన దాంట్లో ఒక 10% పేదల కోసమని దాచిపెట్టి ఉంచుతున్నాను. నేను కొన్ని రోజుల క్రితము జయంత్ బాబు అనే అతను కరవద అనే అతన్ని గమనించి మన ఆటో ఎక్కాడు. అతనికి బండి లేదని తెలుసుకొని చక్రాల బండి ఇవ్వటం జరిగింది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు వెలగపూడి మాధవరావు తన యొక్క దాతృత్వాన్ని చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ వికలాంగుడైనటువంటి ఈ జయంత్ బాబు ఇతని ఆటో ఎక్కాడు. ఇతని మాధవరావు వృత్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించడం. ఎక్కినటువంటి ఆటో అతని యొక్క గాథ విని అతనికి 3 చక్రాల సైకిల్ లేదని బాధపడుతూ ఉంటే ఇతను స్పందించి వెంటనే తనకు సంపాదించిన దాంట్లో మిగిల్చి ఈ 3 చక్రాల బండిని ఈ మాధవరావుకు ఈరోజు అందజేశాడు. ఇలాంటి మంచి హృదయం గల మాధవరావు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది ఇటువంటి కార్యక్రమాలు పేదలకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి